గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 89వ దశకంలో ఉన్నాం. వృకాసుర వధ, భృగు పరీక్షణము. रमा जाने जाने यदिह तव भक्तेषु विभवो, रमा जाने जाने यदिह तव भक्तेषु विभवो, न सम्पद्यः सद्यस्तदिह मद कृत्वा दशमिनाम् प्रशान्तिं कृत्वैव प्रदिशसि ततः काममखिलम्, प्रशान्तिं कृत्वैव प्रदिशसि ततः काममखिलं, प्रशान्तेषु क्षिप्रं न खलु भवदीये च्युतिकथा. రమాపతి, నీ భక్తులకు సంపదలు ఇచ్చినచో ఆ కారణము వలన మదింతురని కాబోలు వారికి వెంటనే నీవు ఐశ్వర్యమును ప్రసాదించవు. అహంకారపూరితులను ప్రశాంత చిత్తులను గావించిన విమ్మటనే నీవు వారి అభీష్టములను నెరవేర్చుచుందువు. ప్రశాంత చిత్తమున సేవించు వారికి మాత్రము శీఘ్ర ఫలములను అనుగ్రహించుచుందువు. నీ భక్తులకు ఎన్నడూ పతనము సంభవింపదు. సద్య ప్రసాద ఋషితాన్ విధి శంకరాదీన్ కేచిత్ విభో నిజ గుణానుగుణం భజంత, భ్రష్టా భవంతి బద కష్టమదీర్ఘదృష్ట్యా స్పష్టం వృకాసుర ఉదాహరణం కిలాస్మిన్. బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన దేవతలు త్వరగా సంతోషిస్తారు, అలాగే త్వరగా కుపితులవుతారు. అందువలననే కొందరు ముందు చూపు లేనందున తమ తమ స్వభావములకు తగినట్లు వారిని సేవించుచూ భ్రష్టులైపోతూ ఉంటారు. దీనికి వృకాసుర వృత్తాంతమే చక్కని ఉదాహరణము. శకునిజస్సతు నారదమేకదా త్వరితతోషమపృచ్ఛదధీశ్వరం, స చ దిదేశ గిరీశముపాసితుం నతు భవంతమబంధుమసాధుషు. శకుని అను రాక్షసునకు వృకాసురుడను పుత్రుడున్నాడు. అతడు ఒకనాడు నారదుని దగ్గరకు వచ్చి త్వరగా సంతోషించు ప్రభు ఎవరో చెప్పమని అడిగాడు. అప్పుడు నారదుడు శంకరుని ఉపాసింపుమని చెప్పాడు. అంతేకాని దుష్టులను శిక్షించడి నీ పేరును మాత్రం చెప్పలేదు. తపస్తప్త్వా ఘోరం సఖలు కుపితత్సప్తమదినే శిరశ్చిత్వా సజ్జ పురహరముపస్థాప్య పురతః, అధిక్షుద్రం రౌద్రం శిరసి కరదానేన నిధనం జగన్నాథాద్వవ్రే భవతి విముఖానాం క్వశుభధి. స్వామి, ఆ వృకాసురుడు ఘోరమైన తపమాచరించాడు. కానీ 6 దినములు గడిచినను శంకరుడు ప్రత్యక్షం కానందువలన క్రుద్ధుడై 7వ దినమున తన శిరస్సును ఖండించి శంకరునికి సమర్పింపబోగా ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ వృకాసురుడు తాను ఎవ్వరి శిరస్సుపై చేతి నుంచునో అతడు వెంటనే భస్మము కావాలనను క్షుద్రమైన కోరికను అర్థించాడు. ప్రభువు, నీ ఎడ విముఖులైన వారికి మంచి బుద్ధి ఎలా కలుగుతుంది? మోక్తారం బంధముక్తో హరిణపతిరివ ప్రాద్రవత్సోధ రుద్రం దైత్యాద్భీత్యాస్మదేవో దిశి దిశి వలతే పృష్ఠతో దత్తదృష్టి, తూష్ణీకే సర్వలోకే తవ పదమధిరోక్ష్యంతముద్వీక్ష్య శర్వం, దూరాదేవాకృతస్త్వం పటువటు వపుషా తస్థిషే దానవాయ. తరువాత ఆ వృకాసురుడు బంధమును విడిపించిన వానిపైకి ఎగుడు సింహం వలె తనకు వరమిచ్చిన శంకరుని శిరస్సుపై చేయి పెట్టడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శంకరుడు వృకాసురుని వలన భయము చేయి వెనుకకు చూస్తూ అన్ని దిక్కులకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ శంకరునికి తోడ్పడజాలక అన్ని లోకముల వారును ఊరకున్నారు. అప్పుడు అతడు వైకుంఠమునకు వచ్చుచుండగా నీవు చూచి బ్రహ్మచారి వేషమున రాక్షసుని ముందు నిలబడ్డావు. భద్రంతే శాకునేయ భ్రమసికి మధునా త్వం పిశాచస్య వాచా సందేహశ్చేన్మదుక్తౌ, తవ కిమున కరోష్యంగుళీమంగమౌళౌ, ఇచ్చం త్వద్వాక్యమూఢశిరసి కృతకరస్సోపతచ్ఛిన్నపాతం, భ్రంశోక్షేపం పరోపాసితురపి చ గతిశూలినోపి త్వమేవ.
శకుని నందన, నీకు మేలు కలుగుగాక. నీవు పిశాచమైన ఈ శంకరుని మాటలు విని అనవసరంగా తిరుగుతున్నావు. ఇక్కడ వృకాసురునకు మేలు కలుగవలెనని శంకరుని పిశాచముని నిందించుట వృకాసురునకు తన మాటలపై నమ్మిక కలిగించుటకే అని చెప్తున్నారు. నా మాటలపై నీకు విశ్వాసము కలుగనిచో ఒక్కమారు నీ తలపైననే చెయ్యి పెట్టుకొని చూడుము అని విచిత్రంగా మాట్లాడావు. నీ యొక్క మాటల చాతుర్యమునకు పరవశుడై మూర్ఖుడైన వృకాసురుడు తన నెత్తిపై చేతిని పెట్టుకొని భస్మమయ్యాడు. అందువలన ఇతర దేవతలను ఉపాసించువారు తప్పక ఇట్లే భ్రష్టులవుతూ ఉంటారు. శంకరునికి కూడా నీవే ఆశ్రయమైనావు. భృగుం కిల సరస్వతీ నికటవాసినస్తాపసాః త్రిమూర్తిషు సమాధిశన్నధిక సత్వతాం వేదితుం అయం పునరనాదరాదుతి దురితరుద్ధరోషే విధౌ హరేపి చ జిహింసిషౌ గిరిజయాధృతే త్వామగాత్ ప్రభు. ఒకప్పుడు సరస్వతీ నదీ తీరమందున్న మహర్షులకు త్రిమూర్తులయందు మిక్కిలి సాత్వికుడెవ్వడు అని సందేహం కలిగింది. ఈ విషయం తెలుసుకొనుటకై వారు భృగు మహర్షిని నియోగించారు. అప్పుడు అతడు బ్రహ్మలోకమునకు వెళ్ళి ఆయన ఎడ అనాదరము చూపగా అతనిపై బ్రహ్మదేవునకు కోపం కలిగింది. దానికి అతడు ఎట్లో ఓర్చుకున్నాడు. కైలాసమునకు వెళ్ళి శంకరునిపై చురగన భావంతో ప్రవర్తింపగా ఆయనకు కోపం కలిగి భృగు మహర్షిని చంపబోయాడు. అప్పుడు పార్వతీదేవి శంకరుని వారించినది. చివరకు ఆ మహర్షి నీ దగ్గరికి వచ్చాడు. సుప్తం రమాంక భువి పంకజలోచనం త్వాం విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వం సర్వం క్షమస్వ మునివర్య భవేత్ సదా మే త్వత్పాదచిహ్నమిహ భూషణమిత్యవాది. శ్రీపతి, ఆ సమయమున పద్మముల వంటి కన్నులు కల నీవు రమాదేవి యొక్క ఒడిలో నిద్రించుచున్నావు. అప్పుడు భృగుమహర్షి తన కాలిచే నిన్ను తన్నాడు. నీవు నిద్ర నుంచి లేచి ఏమాత్రము కోపింపక మునివర్య, నా తప్పులన్నిటినీ క్షమింపుము, నీ పాదచిహ్నము నాకెల్లప్పుడూ ఆభరణంగా ఉండునని మిక్కిలి ఆదరంతో ప్రశాంతంగా పలికావు. నిశ్చిత్యతే చ సుదృఢం త్వయి బద్ధ భావాహ సారస్వతా మునివరాదధిరే విమోక్షం త్వామేవమచ్యుత పునశ్చ్యుతి దోషహీనం సత్వోచ్చయైకతనుమేవ వయం భజామః. అందువలన సరస్వతీ నదీ తీరమునున్న మహర్షులు నీవే సత్వగుణము గలవాడవని నిశ్చయించుకొని దృఢమైన భక్తి కలిగి ఉండుటచే చివరకు ముక్తిని పొందారు. అచ్యుత, నీవు ఈ విధంగా చ్యుతి దోషము లేనివాడవు, పరిశుద్ధమైన సత్వస్వరూపము గలవాడవు. అట్టి నిన్ను మేము సేవింతుము. జగత్సృష్ట్యాదౌ త్వాం నిగమ నివహైర్వందిభిరివస్తుతం విష్ణో సచ్చిత్ పరమరస నిర్ద్వైత వపుషం పరాత్మానం భూమన్ పశుపవనితాభాగ్య నివహం పరీతాపశ్రాంత్యై పవనపురవాసిన్ పరిభజే. పరమాత్మ శ్రీ మహావిష్ణువు, గురువాయూరుపురాధినాథ, సృష్టి ప్రారంభ సమయమున వేదములన్నయూ నిన్ను వంది మాగతుల వలె స్తుతించినవి. నీవు సచ్చిదానంద రసస్వరూపుడవు. అమాయకులైన గోపస్త్రీలకు గొప్ప భాగ్యము కలిగించావు. అట్టి నిన్ను నా తాపత్రయమును నివారింపుమని సదా భజన చేయుదును. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.